జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దగదర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. సుగుణమ్మకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కావలి నియోజకవర్గం అభివృద్ధి చేయాల్సిన పాలకులు దాన్ని మరిచిపోయి బెదిరింపులకి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తమ వెంట నడుస్తున్న కార్యకర్తల్ని బెదిరిస్తే సహించమని హెచ్చరించారు. కార్యకర్తలకు ప్రజలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మా బంధువులు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరి దగ్గరికి వచ్చి ఒకసారి మాకు చూడాలి, అవకాశం ఇవ్వాలని చెప్తున్నాము. ఆదరణ అయితే నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను, మా కుటుంబం అని అంతకంటే ఎక్కువ చూస్తున్నారు. కుటుంబంలో వాళ్ళ ఒక కొడుకో కూతురో ఎలా ఉంటారో అలా చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. సుధాకర్ అన్న అందరూ కొంచెం భయపడతారు, అదే అనుకుంటున్నారు. సుధాకర్ అన్న అంటేనే అసలు భయం లేని వ్యక్తి. మా వాళ్ళందరూ కూడా, మా కుటుంబం కూడా అసలు భయం అనేది లేదు. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏదో మిమ్మల్ని బెదిరిస్తారు కదా, ఏమన్నా అంటారనేది మా బ్లడ్లోనే లేదు. భయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. మమ్మల్ని ఏదో బెదిరించాలనో ఏదో చేయాలంటే మేము అసలు అలా బెదిరే వాళ్ళం కాదు. స్వతంత్రంగా కష్టపడి పైకి వస్తున్నాము. అందరూ కూడా అట్లాగే మీరు మీ పార్టీలోనే పార్టీని చేసుకోవాలి. ఒకళ్ళని బెదిరించి వాళ్ళని అలా ఇలా చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మేము మీడియా ముఖంగా చెప్తున్నాము, ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోండి. మేము కూడా మా ప్రజల కోసం వచ్చాము. మా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము కూడా బీసీలు, మా బీసీలు అందరూ పేదవాళ్ళు ఉన్నారు. కష్టపడుతున్నాము, చేస్తున్నాము. ఎవరు రాజకీయం వాళ్ళని చేసుకోవడం తప్పులేదు. అట్లాగే అందరూ కూడా అడుగుతున్నాము, కష్టపడి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించాలని మీకు కొత్తగా చెప్పాను ఈరోజు. సుధాకర్ అన్న అంటేనే భయం లేని వ్యక్తి. అలాగే మా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరు అంటే మేము మంచితనానికి ఉంటాం, కానీ భయపెడితే భయపడే వాళ్ళ మటుకు కాదు. మంచితనం అయితే మంచితనానికి లొంగిపోతాము. భయపడితే మటుకు మమ్మల్ని అసలు చీమంతా కూడా ఎవరు ఏం చేయలేరు. అది గుర్తుపెట్టుకొని మేము స్వతంత్ర ఎదిగే వాళ్ళని ఎదగనియాలి. ఎవరికి వాళ్ళు ఎదగాలి. భగవంతుడు అవకాశం ఇస్తే ఎవరైనా చేస్తారు. ఎప్పటికీ వాళ్ళ పరిపాలనే వాళ్ళే అంటే అనగారి తొక్కేసి వాళ్ళు ఎదుగుతున్నారు. అందరిని అలాగే ఉంచేశారు. అలా కాదు, ఈసారి మార్పు వచ్చింది. మార్పును గుర్తించండి. మీరు గమనించి కుదిరితే ఇంకా మన బీసీలు మాకు అవకాశం ఇవ్వాలని మీరు కూడా దయదాల్చను. కావాలి ప్రజలకు ఒకటే చెప్తున్నాం, గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించమని చెప్తున్నాం. ప్రజల ఆదరణ